అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సందేహాలు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. ఈరోజు స్టార్టింగ్ నుంచే మీ కాల్స్ చేయొచ్చు మిత్రులారా. రైట్, మీ కాల్స్ వచ్చేంత వరకు కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం. సో ఈరోజు చక్కని సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు రామాచారి గారు. వీరు సేత్ కౌన్సిలర్, మెడిటేషన్ స్పెషలిస్టు, మెడిటేషన్ ఎక్స్పర్ట్. చక్కగా మెడిటేషన్ చేయిస్తారు, చక్కని కాన్సెప్ట్లు చెప్తూ ఉంటారు. వారే రామాచారి గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో చాలామందికి ఈ మధ్యన వచ్చే ప్రశ్న ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడం ఎలా? ఏంటి నా జీవితానికి కారణం ఏంటి, జీవిత లక్ష్యం అనేది. ఆల్రెడీ ఒక వర్క్ చేస్తూ ఉంటారు, ఒక టీచర్ ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు సగం జీవితం కూడా ఈ పర్పస్ అనేది తెలియకుండానే మనం జీవించేస్తూ ఉంటాం. మనకి తెలియదు సగం జీవితం. కానీ ఆ చేసే పనులు అన్నీ ఏవైతే ఉన్నాయో మన జీవితం యొక్క పర్పస్ని బట్టి అవన్నీ చేస్తూ ఉంటాం మనం. ఓహో, ఇప్పుడు చేస్తున్నాయి కూడా పర్పస్లో భాగమే. మై గాడ్. ఇప్పుడు ఎలాగైతే ఒక పజిల్లో ఎన్నో ముక్కలు ఉంటాయి, ఆ ముక్క విడి భాగాన్ని చూసినప్పుడు అది మనకేమి పెద్దగా అనిపించదు. ఆ విడి ముక్కలు అన్నింటినీ కలిపి ఒక దగ్గర చేర్చినప్పుడు ఒక చిత్రం కనిపిస్తుంది మనకు, అది ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అట్లా మన జీవితంలో మనం ఏం పనులు చేస్తున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఇవన్నీ కూడాను మన పర్పస్ ఆఫ్ లైఫ్ అటువైపుకే తీసుకెళ్తూ ఉంటుంది. రైట్. అంటే ధ్యాన సాధనకు వస్తే తప్ప ఇవి అర్థం కావంటారా? ధ్యానం లేకపోయినా తెలుసు. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రూట్లోనే వెళ్తాం మనం. ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాం, ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటాం. నా జీవితానికి సంబంధించి ఎలా ఉండాలో అలా జీవిస్తూ ఉంటాం మనం. ఈ ధ్యానం లేనప్పుడు ఏమవుతుందంటే అటు ఇటుగా వెళ్తాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, నేను ఇంకా ఎక్కడికో చుట్టూ తిరిగి ఏ జిల్లాకు వెళ్ళైనా విజయవాడ పోవచ్చు, డైరెక్ట్ పోవచ్చు, ఏ జిల్లా నుంచి అయినా పోవచ్చు. అదే ధ్యానం చేసాం అనుకోండి, డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి విజయవాడ డైరెక్ట్ రూట్, వేరే జిల్లాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ సార్. ఒక కాలర్తో మాట్లాడి దీన్ని కొనసాగిద్దాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు మేడం? రామాచారి గారికి, మన పత్రిజీ సార్కి, అందరికి కూడా, గురువర్యులందరికీ కూడా ఆత్మ ప్రణామం సార్. మీకు కూడా అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి? నా పేరు వెంకట లక్ష్మీదేవి సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. వెంకట లక్ష్మీదేవి గారు, మీ సందేహం ఏంటో సూటిగా అడగండి మేడం. ఓకే సార్. ఇప్పుడు మనం శాకాహార ర్యాలీలు కానీ ధ్యానం క్లాసులు కానీ ఏయైనా కూడా అన్ని ఊర్లలో జరుగుతూ ఉంటాయి, అన్ని ఏరియాలలో జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఇక్కడే కూర్చొని చెయ్యాలి, వేరే ఊర్లకు మనం వెళ్ళవసరం లేదు, మనం ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోయింది, ఎక్కడ తిరిగినా కానీ ఇదే కదా, మనం కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మనకి జ్ఞానం వస్తుంది, ఏదైనా మనకు తెలుస్తుంది అని ఇది చాలా వరకు సమాజంలో చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇది మీ ద్వారా అయితే అందరికీ తెలుస్తుంది, క్లారిఫై అవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను సార్. మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళు చెప్పినట్టు అక్కడే కూర్చొని సాధన చేయాలా, అన్ని కార్యక్రమాలకి అన్ని చోట్ల జరిగే వాటికి వెళ్ళాలా అన్నది మీ ప్రశ్న. శాకాహార ర్యాలీలు కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే, మన పిఎంసి జనరల్ గా ప్రోగ్రామ్ అర్థమైంది మేడం. సార్, ఇప్పుడు సాధన చేసి పొందే శక్తి కొద్దిగానే అయితే ఈ పని చేయటం ద్వారా ఇంకా ఎక్కువ శక్తి పొందుతాం. అంటే ఇప్పుడు వేరే జిల్లాలో జరిగే కార్యక్రమాలకు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా? కంపల్సరీ వెళ్తూ ఉండాలి. వెళ్తున్నప్పుడే కదా మనం వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాము, వాళ్ళ అనుభవాలు వినగలుగుతాము. అందరి యొక్క అనుభవాలు ఎప్పుడైతే వింటూ ఉంటామో అది మన జీవితం యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందరి అనుభవాలు మనం వింటూ ఉండాలి, మన అనుభవాలు అందరూ చెప్తూ ఉండాలి. అంటే వేరే జిల్లాకు వెళ్ళి క్లాస్ వినడం అంటే నథింగ్ బట్ సజ్జన సాంగత్యం. అది అంటే వెళ్ళాలా వద్దా అనేది కంపల్సరీ చేయాలి, వాళ్ళలో చూసుకోవాల్సిందే కదా సార్. చూసుకోవాల్సిందే. ఇప్పుడు వెళ్ళమని చెప్పి మరి అక్కడ ఉన్నాయి అన్ని వదిలిపెట్టి వెళ్ళేది కాదు, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ పనులు కూడా చేస్తూ ఉంటాం. మన పని చేయాలి, అక్కడ లోకల్లో అన్ని అటెండ్ చేసుకుంటూనే. అంతే. కొంతమంది వాళ్ళ జిల్లాలో జరిగే కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళరు, బయట జరిగే వాటికి ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉంటారు.
ఓకే. ఇదేమంటారు దీన్ని? ఇప్పుడు కొంతమందిలో కొన్ని బిడియం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తే మా వాళ్ళు వినరానో, లేకపోతే ఇక్కడ ఆ గౌరవం లేదానో, తక్కువనో, వేరే వాళ్ళు గౌరవిస్తారు, బయటికి వెళ్తే గౌరవిస్తారు, మళ్ళీ ఎక్కువ గౌరవం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు కొంతమంది అక్కడ చేయడానికి ఇష్టపడరు సహజంగా. అటువంటి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సలహాలు సూచనలు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు ఆ రకంగా డైరెక్ట్ పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాళ్ళ వంతు రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చేయొచ్చు. ఇదంతా మన సొసైటీ, మన బాధ్యత. ఎక్కడ జరిగినా మనం వినడం అనేది ఇంపార్టెంట్. కొత్త ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మేడం గారు అన్నట్టు అక్కడ కూర్చొని సాధన చేయాలి, ప్లస్ బయటికి కూడా వెళ్ళాలి అంటున్నారు. వెళ్తే మన ఎదుగుదల ఉంటుంది. రైట్. మేడం గారు విన్నారు కదా, వాళ్ళు చెప్పారు, 100 చెప్తారండి, అందరు చెప్తారు కదా, మీకేమనిపిస్తుంది? మీ అంతరాత్మను ఫాలో చేయండి. ఓకే, మన సొసైటీలో ఫుల్ ఫ్రీడమ్ ఉందిగా, ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే సరి అయినది చేయాలి. ఆ సరి అయినది ఏంటో మీరు కూడా తెలుసుకోండి. సార్ చెప్పారు, వింటే కొత్తదనం వస్తుంది. కొత్త మాస్టర్ సబ్జెక్ట్ విన్నాం, ఇంకా ఎక్స్ప్లోర్ అవుతాం, మన ఎనర్జీని పెంచుకుంటాం, బయటికి వెళ్తాం. రైట్. అది వెళ్ళాలా వద్దా, వెళితే ఏంటి అనే సార్ చెప్పారు. వెళ్ళాలా వద్దా మీరు చూసుకోండి. అన్నిటికీ వెళ్ళాలా అని కాదు మళ్ళీ మీనింగ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సార్, లోపల వద్దని వచ్చినా వెళ్ళడం, వెళ్ళమంటే వద్దనడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో వెళ్ళడం వల్ల ఏంటో అడ్వాంటేజ్ చెప్తాం. వాళ్ళ వద్దనేది డిసైడ్ చేసుకోండి, మీ అంతరాత్మ ఏం చెప్తుంది. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు చిన్ని సార్, మాది కారంపూడి. చిన్ని. చిన్ని గారు అడగండి. మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి, మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి, ప్లస్ టీవీ చూడకుండా మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గియండి. సార్ నేను బయట ఉన్నాను. రైట్. ఓకే, చిన్ని గారు అడగండి మీ సందేహం. సందేశం ఏంటంటే సార్, ఒక బస్సులో నేను ఎక్కినప్పుడు మామూలుగా మనుషులు ఉన్నారు సార్, అందరూను. నేను ఎక్కి అలా తాలెత్తి చూడంగలోనే అందరు మాస్టర్స్ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు సార్. ఉంటే అందులో ఒక ఆడమ్మ ఉంది మామూలు బట్టలు వేసుకొని. ఆమెను నేను అడుగుతున్నా, నాకు ఆడ డబ్బులు లేవు మేడం, నాకు టికెట్ తీసుకోరా అని నేను అడుగుతున్నాను సార్. అడుగుతుంటే మాస్టర్లమ్మటి నేను వెళ్తున్నానా, మాస్టర్ గారు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తున్నారా అని నాకు అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు ఇది మీకు కళలో వచ్చిందా, మీ ధ్యాన అనుభవంలో వచ్చిందా? కళలోనే సార్. ఓకే, ధ్యానం చేసి పడుకున్నాక వచ్చే కళలో. అవును సార్. మంచిది. అదేంటి అని అంటారు? అదేంటి మాస్టర్లమ్మటి వెళ్తున్నానా, లేకపోతే నన్ను వాళ్ళు తీసుకెళ్తున్నారా అని నాకు అర్థం కాలేదు. మీకేమనిపించింది? నాకు అర్థం కాలేదండి. సరే అండి సార్. ఇప్పుడు ఒక్కోసారి కళ్ళు ఎలా వస్తుంటాయి అంటే, మనం ఏదైతే ఆలోచిస్తూ పడుకున్నామో అయ్యే కళ్ళ రూపాలు కూడా తిరుగుతూ ఉంటాయి. మాస్టర్లతో వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అని అనుకుని ఉంటే అది వస్తుంది. ఆ మాస్టర్లతో ఉన్నట్లుగా. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళని క్వశ్చన్ అడగాలి. మీ నుంచి నాకు ఏదైనా జ్ఞానాన్ని ఇవ్వండి, ఆ జ్ఞానాన్ని నేను అందరికి పంచి పెడతాను అంటే. అది కళలో ఆ అవేర్నెస్ గా ఎరుగుతో మనం ఉండగలగాలి. బయటకు వచ్చినాక ధ్యానంలో మళ్ళీ కూర్చొని అడిగినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. వావ్, ఇది వండర్ఫుల్ పాయింట్. విన్నారు కదండి మీరు. మళ్ళీ సరే కళ వచ్చింది, మీకు అర్థం కాలే, కూర్చోండి. ఇప్పుడు అందులో ఎవరెవరు మాస్టర్స్ ఉన్నారు, నాకు ఏ జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు అని మీరు ప్రశ్నించుకోండి. మీకు వెళ్ళాలని ఉందా చూసుకోండి. సరే, ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, బస్సు కనబడితే వాళ్ళున్న దగ్గర నుంచి బస్సు వెళ్ళే ప్రయాణం దూరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ ధ్యాన ప్రచారం చేయాలి అని కూడా తీసుకోవచ్చు మనం. అవును, ఇంకొక వర్షన్ ఇది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి మేడం. మేము చెప్పేది మా అనుభవం నుంచి వచ్చినాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ మరో కాల్ తీసుకుందామా? హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరండి? గోవిందరావు అండి, శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. గోవిందరావు గారు అడగండి, సందేహం ఏంటి మీది? సార్ మేము 2 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం సార్. వావ్, గుడ్ అండి. చిన్న పిరమిడ్ కూడా కట్టుకున్నాం సార్. ఓ, ఎంత సైజు? నేను డైలీగా చేయలేకపోతాను సార్. అంటే ఒక 4 రోజులు నైట్ డ్యూటీ ఉంటుంది, ఒక రోజు సెలవు ఉంటుంది, ఒక రోజు 4 రోజులు డే డ్యూటీ ఉంటుంది, ఒక రోజు సెలవు ఉంటుంది సార్. ఏ పని చేస్తున్నారు మీరు? 108 అంబులెన్స్ డ్రైవర్ సార్. అంబులెన్స్ డ్రైవర్, ఓకే, రైట్. ఏంటి ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి?
మా ప్రశ్న ఏంటంటే కంటిన్యూగా 41 రోజు చెయ్యాలి, ఒక్కరోజు మానేసినా అది ప్రయోజనం ఉండదు అని చాలా సార్లు మీరు చెప్తున్నారు కదా. అయితే నేను మరి 2 సంవత్సరాల నుంచి చేస్తాను. డే డ్యూటీ అయితే రోజుకి 3 గంటలు 4 గంటలు చేస్తాను. నైట్ డ్యూటీ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల వచ్చి డే పడుకుని పోవడం ఎక్కువ గంటలు 1 గంట 2 గంటలు చేస్తాను. కొన్నిసార్లు పూర్తిగా చేయలేకపోతాను. ఓకే, అంటే కంటిన్యూగా 40 రోజులు ఒక్కసారి కూడా చేయలేకపోతున్నారు మీరు. మధ్యలో బ్రేకేజ్ వస్తుంది. మధ్యన 1-2 రోజులు ఒక రోజు మిస్ అవుతాను, ప్రతి 4 రోజులకు ఒకసారి. ఇటువంటి అనుభవాలు రాలేదు. కాకపోతే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు నాకు కళలు రావు సార్. నిన్న ఒక రోజు భయంకరమైన కళ వచ్చింది. చెప్పండి. అదేంటంటే ఒక 600 నల్ల పోతులు దున్నపోతులతో ఒక వ్యక్తి వచ్చి నన్ను కొట్టి ఒక పెనంలో పడేసినాడు. వెంటనే నేను ఆ సూక్ష్మ శరీరంగా మారి క్లియర్ గా కనిపిస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా ఎదురుగా వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, అన్ని అయిపోతున్నాయి. అది ఎందుకు నాకు ఇలాగ వచ్చింది తెల్లవారి 4-5 గంటల తర్వాత అని ఒకసారి కనుక్కుందామని. దేని కారణం, దేనికి సాంకేతము? రైట్, విందామండి గోవింద్ గారు. సార్, ఇప్పుడు మెడిటేషన్ 40 రోజులు కంటిన్యూ చేయలేకపోతున్నాడు డ్యూటీస్ వల్ల, అంబులెన్స్ డ్రైవర్. ఇప్పుడు ఉన్న సమయంలో ఇప్పుడు ఉదయం అవకాశం ఉంటే ఉదయం చేయొచ్చు, లేదు సాయంత్రం అవకాశం ఉంటే సాయంత్రం చేయొచ్చు. మధ్య మధ్యలో మిస్ అవుతున్నారంట. నైట్ డ్యూటీ ఉందనుకోండి, రేపు పొద్దున వచ్చి మొత్తం పడుకోవడమే కాబట్టి మిస్ అవుతున్నాను అంటున్నారు. ఆ పడుకునే ముందన్నా చేసి పడుకునే ప్రయత్నం చేయాలి, ధ్యానం చేసి పడుకో. ఇప్పుడు ఎప్పుడైతే మనం చూస్తామో అవకాశాలు దొరుకుతాయి. అంతే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేయాలి అని సరైన దృఢమైన దృక్పథం ఉన్నప్పుడు ఎక్కడో చోట అవకాశం దొరుకుతుంది. అంతే, వదిలిపెట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్, ఇది వండర్ఫుల్ పాయింట్. తర్వాత తన డ్రీమ్. ఇప్పుడు డ్రీమ్ అనేది కొన్ని పరిష్కారాలు కూడా ఈ విధంగా వస్తుంటాయి. మీరు ఏదన్నా ఒక చిక్కని సమస్య ఉంది, ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం కూడా ఈ రకంగా వస్తూ ఉంటుంది. ఒక బుక్లో ఏం చదివానంటే, ఒక సూది కనిపెట్టాడు ఒక అతను. ఆ సూది కనిపెట్టిన తర్వాత దానికి హోల్ ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలియలే. మొట్టమొదటిగా సూది కనిపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు అందరూ బరిసాలు పట్టుకొని ఆయన పొడవటానికి వస్తున్నట్లుగా తరుముతున్నట్లుగా ఆయన కళ వచ్చింది. భయపడి పారిపోతున్నాడు ఆయన. మెలకు వచ్చిన తర్వాత ఆయన ఇదే కన్ఫ్యూజ్ అయ్యాడు, ఏంది అందరూ నన్ను పొడవడానికి వచ్చారు, చంపడానికి వచ్చారని. మళ్ళా కూర్చొని చూసినప్పుడు ఆ మొదట్లో హోల్ ఉంది ఆ సూదికి. ఓకే, సూదికి హోల్ అక్కడ పెట్టాలని చెప్పేసి హెడ్ దగ్గర పెట్టాడు. ఆ హెడ్ దగ్గర పెట్టేసి ఇప్పుడు మనం సూదులని చూస్తాం. వస్త్ర ప్రపంచంలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారు ఆయన. పెద్ద సంచలనం. వండర్ఫుల్ సార్, విన్నారు కదండి. మీకేదో ఉంటుంది. ఇందాక చెప్పారు ఆన్సర్లో, ధ్యానంలో కూర్చొని ప్రశ్నించండి ఏంటి అది అని. ఇందాక సార్ చెప్పినట్టు మీ డ్యూటీ ప్రకారంగా మీరు మార్నింగ్ డ్యూటీ ఉందన్నారు, ఈవినింగ్ చేయండి. ఈవినింగ్ డ్యూటీ ఉంది, మార్నింగ్ చేయండి. నైట్ డ్యూటీ ఉంది, పొద్దున పడుకోవడానికి ముందు లేదా 1 గంట సేపు పడుకున్న తర్వాత లేచి ధ్యానం చేయండి. ఎలాగోలా ఒక ప్రణాళికతో చేయండి. 40 రోజులు పనిని మానేసి చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు వీలైతే మీకు లీవ్స్ ఉంటే 40 రోజులు బ్రేక్ తీసుకొని చేయండి, మీకు పాసిబిలిటీ ఉంటేనే. ఓకే అండి, అలా కూడా ప్రయత్నం చేసి మీ అనుభవాలు పంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు. మరొక కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో. ఓకే సార్, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. సో ధ్యానంలోకి వచ్చాం సార్. కొంతమంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది నా పర్పస్ కాదు అని ఆ పనిని ఆపేసి ధ్యాన సాధన ప్రచారం చేయడమో లేకపోతే ఇంకేదో ప్రొఫెషన్ చూడడమో అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏమో ఆ ప్రణాళికలో భాగంగానే పర్పస్లో భాగంగానే ఉంటారని మీరు అన్నారు. ఇప్పుడు మరి ఇంకా ఇంకేదో నేను చేయలేకపోతున్నా అన్న ఇన్కంప్లీట్ ఒకటి. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసి ఆచరించకపోతే ఏం జరుగుతుంది? తెలిసి ఆచరించలేకపోయినప్పుడు అది ఇంకా అసంతృప్తి అనేది లోపల పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోవడం ఎట్లా సార్? తెలుసుకోవడం ఎలా అంటే మెయిన్ ఫస్ట్ ధ్యానం, రెగ్యులర్ గా చేయడం ద్వారా, రెగ్యులర్ గా ధ్యానం చేయడం ద్వారా ఇల్యూజన్స్ అన్ని వెళ్ళిపోతాయి, అనవసరమైన థాట్స్ అనవసరమైన విషయాలన్నీ వెళ్ళిపోతాయి. ఫస్ట్ ధ్యానము సిన్సియర్ గా సీరియస్ గా రెగ్యులర్ గా చేయాలి. అది చేసినప్పుడు మన ఆటోమేటిక్ గా మన జీవిత లక్ష్యానికి మనం కనెక్ట్ అవుతాం. రైట్, ధ్యానమే రెగ్యులర్ గా చేస్తే చాలు, అది అర్థం అయిపోతుంది. ఇప్పుడు మా నాన్నగారు నాకు ఒక గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆయన రిటైర్ అయిపోయి ఆయన ఉద్యోగం నాకు ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ ఆఫీసర్ ఉద్యోగం చేయాల్సింది పోయి నేను టీడీపీ
చేసుకుంటూ డిటిపి సెంటర్లో వర్క్ చేయడం మొదలుపెట్టా. ఉమ్. ఇప్పుడు డిటిపి చేయటం, ఆ వర్క్ అనేది, ఆ టైపింగ్ చేయటం, ఆ బుక్ పేజ్ మేకింగ్ అంతా చేయటం అనేది దాని తర్వాత ఇప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు నేను చదవటానికి నాకు ఉపయోగపడింది. వా, నా ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడింది. ఆ డ్యూటీ నాకు ఉపయోగపడింది. సో అక్కడ గవర్నమెంట్ జాబ్ లో ఎంటర్ అయి ఉంటే ఇది ఇవన్నీ ఆధ్యాత్మికత మిస్ అయి ఉంటేవారు అనేది మీ అండర్స్టాండింగ్. అవును సార్ మీ విషయంలో అట్లా జరిగింది, బాగుంది. కొంతమంది ఇలా, ఇప్పుడు మీది నాది కూడా అంతే అయింది. ట్రైనింగ్ ఎన్ని చేసినా నేను ట్రైనింగ్ లో కంటిన్యూ ఉండడం జరిగింది. ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నాం ఈ జన్మలో మనం ఇది ఇవ్వడానికి వచ్చామని. మరి కొంతమంది వాళ్ళు ఈ పర్పస్ కి అనుగుణంగా లేని దాంట్లో ఉంటారు, తర్వాత తెలుసుకుంటారు, బయటికి రాలేక అక్కడ ఉండలేక ఏం చేయాలి సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ పర్పస్కి అనుగుణంగా లేనప్పుడు ఏమవుతుందంటే అది ఒక దుర్భరంగా ఉంటుంది. ఆ జీవితం అనేది కొద్దిగా కష్టంగా, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా దారి తీస్తుంది, అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒక పోరాటం చేస్తూ ఉంటారు జీవితంలో. ఇప్పుడు నా లైఫ్ పర్పస్లో వెళ్ళాను అనుకోండి, హాయిగా వెళ్ళిపోతున్నా. అక్కడ స్ట్రగుల్స్ ఏర్పడ్డా కూడా దాన్ని అధిగమించడానికి తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైట్. ఆ లక్ష్యాన్ని ఇప్పుడు ఉన్నది చేస్తూ రెగ్యులర్గా సాధన చేస్తూ మనం ఈ ప్రచారం అనే ఒక మార్గంలో ఉంటే కొంతవరకు అక్కడి నుంచి బయటపడతాం, సరైన పర్పస్ కూడా కనెక్ట్ అవుతాం. వండర్ఫుల్ సార్. ఇది మళ్ళీ మాట్లాడదాం, ఒక కాలర్తో మాట్లాడి. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి మేడం. దగ్గరే ఉందండి. రైట్. మీ వాయిస్ చిన్నగా వస్తుంది. అవునండి, కొంచెం నా మాట స్లోనే. అవునా మేడం? మీ పేరు ఎక్కడి నుంచి మేడం? మచిలీపట్నం అండి. రైట్. మీ పేరు? కటారి వీరమ్మ. వీరమ్మ గారు, అడగండి మీ సందేహం ఏంటో. ఏమి లేదండి, పొద్దున్నే ధ్యానం చేసుకుంటాం కదా తెల్లారగట్ట. అవును, తెల్లారగట్ట ధ్యానం చేసుకుంటాం కదా. అవును కదా. అయితే కొంచెం మరి భర్త భార్య అన్నాక ఇబ్బందులు ఉంటాయి కదా, స్నానం చేయకుండా చేయొచ్చో చేయకూడదు, అది ఒక ఫీలింగ్ అండి. అచ్చా, ఓకే. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఈ ప్రశ్న ఉందా ఇంకా? కొంచెం మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు మీరు? మార్నింగ్ ఉదయం నిద్ర లేచి పొద్దున్నే ఇంట్లోనే చేసుకుంటానండి, నేను ఇంకెక్కడికి వెళ్ళను. కాదు కాదు, ఇందాక ప్రశ్న అడిగారు కదా, స్నానం చేసి ధ్యానం చేయాలా, స్నానం చేయకుండా కూడా చేయొచ్చు అని. మీరు ప్రస్తుతం ఎలా చేస్తున్నారు? మామూలుగా అయితే ఏం చేస్తున్నానంటే ఇబ్బంది లేకపోతే మామూలుగా చేసేసుకుంటున్నా. ఓకే. ఏదైనా కొంచెం భర్త భార్య నాకు ఇబ్బందులు ఉంటాయి కదా. అదే అదే అదే, ఓకే ఓకే. అయితే మరి అలాంటప్పుడు చేయట్లా, మానేస్తున్నాం. మంచిదండి, ఓకే అండి, అది తెలుసుకుందామని. ఓకే సార్. ఇప్పుడు శుచి శుభ్రంగా ఉందనుకోండి, ఆ మనస్సుని త్వరగా ఆలోచన రహిత స్థితికి మనం చేర్చుకోగలుగుతాం. రైట్. అదే మనకు ఆ శక్తి ఉందనుకోండి, నేను ఎక్కడ కూర్చున్నా సరే ఆలోచన రహిత స్థితిలోనే ఉంటాను, స్నానం చేసినా చేయకపోయినా కూడా నేను ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాను అనే ఇది ఉందనుకోండి మన మనసుకి. అటువంటిప్పుడు చేయకపోయినా కూడా ఇదంతా మన మనసు మీద ఉండే ప్రభావం. సరిగా లేను, సరిగా ఉన్నాను అనేది మనసు మీద ఉండే ప్రభావం. అంతే. అవకాశం లేనప్పుడు మరి స్నానం చేసి ధ్యానం చేసే అవకాశం లేనప్పుడు కూర్చొని చేయొచ్చు. అంతర్శుద్ధి ఇంపార్టెంట్ గానే బాహ్యంగా శుద్ధి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. యాడ్ అవుతుంది, కొద్దిగా యాడ్ అవుతుంది. బాహ్యంగా శుద్ధి చేయటం అనేది, స్నానం చేయటం అనేది మనకి ప్లస్ అవుతుంది. కొద్దిగా ఎక్కువసేపు మనం హాయిగా కూర్చోడానికి ప్లస్ అవుతుంది. కానీ ఎలా అయినా ఓకేనే. ఓకే. ఒక్కొక్కసారి అలా లేవు మనకి, అది ఒక్కొక్కసారి అలా చేస్తున్నా, ఒకసారి ఎలా చేస్తున్నా అన్నారు వాళ్ళు. ఎలాగైనా ఓకే కదా. ఎలాగైనా ఓకే. వండర్ఫుల్, పర్ఫెక్ట్ మేడం. మీరు మీకు అనిపించింది చేస్తున్నారు కదా, అలాగే ఉండండి. ఓవరాల్గా ధ్యానం చేస్తున్నారా లేదా? ధ్యానం చేస్తే మీరు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు? భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి అన్నారు కదా, అది ఎంత సఖ్యత వైపుకి వెళ్ళింది? ఇవి ఇంపార్టెంట్ మనకు. స్నానం చేసి కూర్చున్నామా, స్నానం చేయకుండా కూర్చున్నామా, అవి మీరు చూడండి. మీరు ఆల్రెడీ చేస్తున్నా అన్నారు. ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్, ఒక చిన్న బ్రేక్ తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మరిన్ని డీటెయిల్గా తెలుసుకుందాం సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడానికి స్టెప్స్ ఏంటివి? మన జీవిత లక్ష్యం తెలుసుకోవడానికి ఫస్ట్ ధ్యానం చేయాలి, మెడిటేషన్. ఆ మెడిటేషన్తో పాటు ఎంతో జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. ఏం చేయాలి అని వచ్చామో అటువైపే మన ఆలోచనలన్నీ వెళ్తూ ఉంటాయి. రైట్.
మన మైండ్ ఎటువైపు వెళ్తే నేను హ్యాపీగా వర్క్ చేస్తున్నాను, నేను ఎందుట్లో నేను హ్యాపీగా వర్క్ చేస్తున్నాను అది అనేది అది అర్థమైనప్పుడు దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. వండర్ఫుల్. చేస్తున్న పని హ్యాపీగా అనిపిస్తే అటువైపు వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏం చెప్పారు పత్రిజీ అంటే ఫస్ట్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ వెళ్ళండి ముందు. అవును, ప్రచారము ఏదో ఒకటి చేస్తూ వెళ్తే పర్పస్కి కనెక్ట్ అవుతారన్నారు. ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఎస్ సార్. మనం ఒక కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో. ఓకే సార్, ఇప్పుడు వారు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, రైట్? ధ్యాన సాధన చేస్తున్నారు. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అది కాదు అని తెలిసింది, వాళ్ళకి తెలియకపోయినా చెప్పబడ్డది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మందే. నా లైఫ్ని, ఇండివిజువల్ లైఫ్ని, నా చుట్టూ ఉన్న వాళ్ళ సార్ ఒక నిమిషం లైన్లో ఉన్నా. హలో అండి, నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, మీరు ఫోన్ పట్టుకొని మాట్లాడట్లేదు. లేదు సార్, నేను హలో హలో అంటున్నా, నువ్వు సార్తో మాట్లాడుతున్నా. మీ వాయిస్ అసలు వినబడతలేదు మాకు, తెలుసా? మీ పేరు ఇప్పుడు కూడా వినపడతలేదా? ఇప్పుడు వినబడుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సంవత్సరంన్నర ధ్యానం చేస్తున్నా సార్. అమాసకి పుణ్యానికి 3 గంటలు సిట్టింగ్ ధ్యానం చేస్తున్నాం. అబ్బో, మీ పేరేంటి ఫస్ట్ చెప్పండి. సార్ నా పేరు లక్ష్మీదేవి సార్. అరే, లక్ష్మీ కాదు, మీ వాయిస్ ఫస్ట్ స్టార్టింగే కట్ అయింది కదా, నేను ఎట్లా గుర్తుపట్టాలి? అవునా, చెప్పండి లక్ష్మీదేవి గారు. నాకు చాలా అభిమానం సార్, నిజంగా చెప్తున్నా. టీవీలో చూడగానే నా పేరైతే చిరునవ్వు వస్తుంది. ఒక్కసారి ఏదైనా డౌట్ ఉంటే ధ్యానం చేసుకుంటే అదే ఫాలో అవుతున్నా. 3 గంటలు సిట్టింగ్ ధ్యానం చేస్తున్నా సార్. ఓకే. మరి మధ్యలో 3 గంటలు కూర్చోవాలంటే ఒక్కసారి కాళ్ళు జాపుకుంటా ఎరుకులోనే ఉంటా, ముట్టుకుంటా ఉంటా సార్. అదేం తప్పు కాదు కదా? రైట్, వండర్ఫుల్ ప్రశ్న, విందాం సార్. కళ్ళు తెరవకుండా కాళ్ళు చేతులు కదిలించినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఏం కాదు. కళ్ళు తెరవకుండా ఉండాలి. కళ్ళు తెరవద్దు. కాలు నొప్పి లేసింది, ఈ కాలు తీసి పట్టుకోవచ్చు. చేతులు నొప్పి లేసింది, చేతులు సర్దుకోవచ్చు. కిందికి వెళ్తే కింద కాలు చాపుకోవచ్చు ఒక 5 కొన్ని క్షణాలు. కళ్ళు మాత్రం విప్పద్దు. వండర్ఫుల్. విన్నారు కదా లక్ష్మీదేవి గారు, చాలా అద్భుతం. మీరు ఇక్కడ చెప్పింది ప్రతిదానికి ధ్యానం చేయమని చెప్పింది మీకు చెప్పడమే కాదు, అందరికీ చెప్పింది కూడా మీరు ఆచరిస్తా అన్నారు కదా. గ్రేట్, యు ఆర్ ఎ గ్రేట్ పిరమిడ్ మాస్టర్ సార్. మనం అందరికీ చెప్పింది కూడా తను తీసుకొని 3 గంటలు కూర్చోగలుగుతున్నారట. వండర్ఫుల్, అది సూపర్ కదా. సో మధ్య మధ్యలో కాళ్ళు తీసేసుకోండి, కళ్ళు మాత్రం తెరవకండి. మీరు అన్నారు ఎరకతోనే ఉంటానని, అదే కంటిన్యూ చేయండి. సో మీ అనుభవాలు కూడా పంచండి తర్వాత. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. ఎస్ సార్. ఇంకా మనసుని ఎంతసేపు నిలిపి ఉంచగలుగుతున్నా అనేది కూడా గమనించాలి. 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ గంటల ధ్యానం చేస్తూ ఉంటాం మనం. ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ మనసుని నేను ఎంతవరకు ఆపగలుగుతున్నాను, నేను మనసు ఎంతసేపు శూన్యంలో ఉంది, అది ఇంపార్టెంట్. ఎంతసేపు కూర్చున్నాం అనేది కాదు, క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్. రైట్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఒకవేళ ఎక్కువసేపు కూర్చుంటే, ఎక్కువసేపు మనం శూన్యంలో ఉంటే ప్లస్, అది ఇంకా ప్లస్. వండర్ఫుల్. ధ్యానం అనేది ఎక్కువసేపు కూర్చోవడమే కాదండి, శూన్యంలో కూర్చోవాలి. ఇది వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్, ఇంటిని చూసుకోవాలి. ఓకే, ఇంటిని చూసుకోవాలి, పరిస్థితి ఉంది అంటే అది చేయాలి. కొంతమందికి అన్నీ అయిపోయినాయి అనుకోండి, పిల్లలు సెటిల్ అయిపోయారు, చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మన జీవితం 10 మందికి ఉపయోగపడాలి. అది ఇంపార్టెంట్, అదే పర్పస్ కదా. లాస్ట్ అదే పర్పస్. మన జీవితం ఎప్పుడు గొప్పగా ఎదుగుతుందంటే 10 మందికి ఈ జీవితం ఉపయోగపడినప్పుడు మన జీవితం గొప్పగా ఎదుగుతుంది. రైట్, మన డబ్బైనా, మన జ్ఞానమైనా, 10 మంది, మన సమయమైనా ఉపయోగపడాలి. ఎదుటి వాళ్ళకు ఉపయోగపడితేనే నిజంగా ఉన్నతంగా ఎదిగినట్లు. అదే పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటూ కూడా ఆ పని చేయొచ్చు. సమయం ఉంది, ఆ సమయాన్ని విశ్వ కళ్యాణానికి, నలుగురికి ధ్యానం చెప్పడానికి ఉపయోగించవచ్చు. రైట్. డబ్బులు ఉన్నాయి, మన కోసం మనం ఉపయోగించుకొని ఈ ప్రోగ్రామ్స్కి ధ్యానానికి ఉపయోగించవచ్చు. అది వండర్ఫుల్. సో ఓవరాల్గా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం అనేది సాధనతో సాధ్యం. అన్ని పుస్తకాలు చదివితే సాధ్యం. పత్రిజీ చెప్పినట్టు ఏ పని ఉందో ఆ పని చేసుకుంటూ వెళ్తేనే తెలుస్తుంది. ధ్యానం రెగ్యులర్గా చేసుకుంటూ ప్రచారానికి వెళ్తూ ఉంటే కనెక్ట్ అవుతూ ఉంటాం. అంతేగాని ఇదే అయిపోయింది ఇక్కడితో ఎండ్ అనడానికి కూడా లేదు. సార్ ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఒక స్థాయిలో ఒక వర్క్ చేశాం సార్. ఒక స్థాయిలో ఏంటి, స్టార్టింగ్ 40 రోజులు ధ్యానం చేశాం.
తర్వాత ప్రచారం చేశాం. అంటే మన ఆత్మస్థాయిలు పెరుగుతున్న కొద్దీ మనం చేసే వర్క్ను కూడా ఆ విధంగా చేయాలా సార్? అది ఎలా తెలుసుకోవడం? మనం చేస్తూ ఉంటున్నాము, ఈ అన్ని పనులు చేస్తున్నామంటేనే ఇప్పుడు మన స్థాయి ఎంతో పెరిగినట్లు లెక్క. రైట్. మన ఇంట్లో మనం స్టార్టింగ్లో మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాము, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. రైట్. నేను ఇంకొకరికి ధ్యానం చెప్పాలని వెళ్తున్నా అనుకోండి, అప్పుడు మన చైతన్యం ఎంతో పెరిగిందని అర్థం చేసుకోవాలి. అది అక్కడ ఎదిగినట్టే మనం తెలుసుకోవాలి. సరే, ఒక కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు జానకిరామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. జానకిరామ్ గారు, అడగండి మీ సందేహం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఏం లేదు సార్, మరణ భయాన్ని జయించడం ఎట్లా? మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 3 years నుంచి చేస్తున్నా సార్. నాకు అన్ని వాళ్ళు చనిపోయారు, ఇది చనిపోయారు అని అట్లా వస్తుంది. దాని గురించి కావాలి. ఏమన్నారు? ఇప్పుడు మరణ భయాన్ని జయించడం ఎట్లా? మా మదర్ చనిపోయింది, ఆమె గుర్తొస్తుంది, మా ఫాదర్ గుర్తొస్తున్నారు. అట్లా. ఓకే ఓకే. ధ్యానంలోకి వచ్చినాక చనిపోయారు వాళ్ళు? అంటే మా మదర్ అయితే ధ్యానంలోకి వచ్చినాక చనిపోయింది. మొన్న 1 year అవుతుంది. మా ఫాదర్ అయితే ఎప్పుడో చనిపోయింది. రైట్ రైట్ రైట్. ఇప్పుడు వాళ్ళు మీకు గుర్తొస్తున్నారు అన్నారు ఒకటి, వాళ్ళు గుర్తొస్తున్నారు ఒకటి అడిగారు, ఒకటి చెప్పారు. మరణ భయాన్ని జయించడం ఎలా అంటే, మీకు వాళ్ళు గుర్తొస్తే మీకు ఏమైనా జరుగుతుందని మీరు భయపడుతున్నారా? అంతే సార్. అది క్లారిటీ సార్. అది క్లారిటీ. యా, విందామండి సమాధానం. ఇప్పుడు ఒకటి, ఎప్పుడైతే బంధంతో ఉంటామో అక్కడ ఒక భయం ఉంటుంది, బాధ ఉంటుంది. రైట్. ఆ బంధమే బాధ, బంధమే భయం. బంధమే బాధ, బంధమే భయం. ఇప్పుడు ఎట్లా మరి? డిటాచ్మెంట్తో ఉండాలి. అదే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు, మరణం అనేది సహజము. చనిపోయినా కూడా వేరే వేరే లోకాల్లో ఆవిడ జీవించున్నారు, ఈ ఆత్మకి చావు లేదు కదా. అవును. ఇప్పుడు శరీర పరంగా చనిపోయారు అంతే, ఇక్కడ ఈ భూలోకం మీద లేరు ఈ శరీర పరంగా, కానీ ఆవిడ ఉన్నారు, ఆవిడ ఉనికి అనేది ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చనిపోయాను అనుకోండి, నేను ఉంటా, ఏదో ఒక లోకంలో ఉంటాను నేను, అంతే. ఫిజికల్ గా మాట్లాడలేము. ఇక్కడ ఏమవుతుంది, బంధంతో ఉన్నప్పుడు ఈ శరీరము, ఈ కుటుంబము, ఈ సంసారము, ఇవన్నీ ఎప్పుడైతే బంధం ఉంటుందో అంత బాధ ఉంటుంది. అది మా అమ్మ అంటే ఫిజికల్ బాడీగానే చూస్తే ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా చనిపోతా, ఇదెందుకు వస్తుంది అంటారు మళ్ళీ. ఆ చావు సహజం అనేది నాలెడ్జ్ లేనప్పుడు ఈ అజ్ఞానం అనేది, తెలియనితనం అనేది ఆ భయంలో ఉంచుతుంది. రైట్. మరణ భయాన్ని జయించడానికి ఏం చేయాలని అడుగుతున్నారు. శక్తి కావాలా? శక్తి కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానశక్తి ధ్యానం చేసినప్పుడు మన మనసుకు ఒక బలమైనటువంటి ఎరుక ఉంటుంది, అవగాహన ఉంటుంది. మన మనసు రైట్ దృఢంగా తయారవుతుంది. మన మనసు ధ్యాన సాధన చేయాలి. రైట్. విన్నారు కదండి జానకిరామ్ గారు, ధ్యాన సాధన చేయండి. ఆత్మకు చావు లేదు, శరీరానికి అనే ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే, పుస్తకాలు ఆత్మాయనం అనే బుక్ ఉంది, ఆత్మాయనం చదవండి. ఆత్మానుభవాలు అనే లేటెస్ట్ బుక్ చదవండి. జీవాత్మల ప్రపంచ నియమాలు అనే పుస్తకం చదవండి. చనిపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, భూమి మీద ఎలా జీవించాలో మీకు తెలుస్తుంది. ఓకే అండి. ధ్యాన సాధన చేయండి. పత్రిజీ మరణం మధురం అనే పత్రిజీ పుస్తకం ఉంది, అది చదవండి. రీసెంట్లీ మరణాయనం అనే ఒక పుస్తకం వచ్చింది. మరణం మీద పుస్తకాలు చదవండి. మీరు భయం పోతుంది అంతే. అది ఆ సత్యాలు మనకు అర్థమవుతాయి. వండర్ఫుల్. మంచి ప్రశ్న అడిగారు జానకిరామ్ గారు. ఈ మొత్తం ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీ అనుభవాలు పంచాలి. ఓకే అండి. థ్యాంక్ యూ జానకిరామ్ గారు. రైట్ సార్. సో పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసింది సార్. ప్రచారం చేయడమే నా పర్పస్ అని తెలిసింది. నాకున్న వాక్కు, నా జ్ఞానం నేను అందించాలని తెలిసింది. ఎన్నో పరిస్థితుల వల్ల, ఈ ఉద్యోగం వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, బంధువుల వల్ల కానీ ఆ ప్రచారానికి వెళ్ళలేకపోతున్నారు. పర్పస్ తెలిసి ఆచరించకపోతే ఏమేమి నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది నా లైఫ్లోనే ఒక అనుభవం. చెప్పండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసింది. అందరికీ ఈ ధ్యానాన్ని పంచిపెట్టాలి. చాలా వరకు పంచిపెట్టాను. మధ్యలో ఇదంతా ఎందుకు అవసరం అనిపించింది. ఏంటి ధ్యానం అంటున్నారు, తిరగటం అంటున్నారు, వాళ్ళకి మెడిటేషన్ నేర్పించ, హాయిగా నేను ఇంకొద్దిగా పని చేసుకుంటే ఇంకొన్ని లక్షల డబ్బులు సంపాదించవచ్చు కదా, ఇంకొద్దిగా నేను బిజినెస్ చేస్తాను కాబట్టి నా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు కదా, ఈ టైంని ఇక్కడ వాడుకోవచ్చు కదా అని చెప్పేసి పక్కన పెట్టేసా. కొన్ని రోజులు పక్కన పెట్టేసి నా వ్యాపారాన్ని నేను చేసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో నేను మెడిటేషన్లో కూర్చున్న టైంలో కూడా నా బాడీ అంతా కూడా చాలా బలహీనం అయిపోయినట్లు నేను గమనించాను. ఓకే. నా శరీరం అంతా కూడా చాలా బలహీనం అయిపోయి చివరికి ఇంకా శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితి నాకు వచ్చేసింది.
అంటే మీరు పర్పస్ దానికి చేయకపోతే ఆ చేసే పని కూడా చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నాను, నా వ్యాపారాన్ని చేయలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, శరీరాన్ని ఇంకా మరణం చావు వరకు వచ్చేసింది. ఇంకా చాలా మళ్ళీ కూర్చున్నాను మెడిటేషన్ లో, ఏం జరుగుతుంది నాకు అన్నప్పుడు నాకు ఒక పిక్చర్ కనిపించింది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఒకటే క్వశ్చన్ అడిగారు. నేను ఎందుకు వచ్చా, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడానికి వచ్చా. రైట్. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వ్యాపారాన్ని పెంచుకుంటావు అన్నావు. రైట్. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి వచ్చేసాయి, ఇంకా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నీ శరీరాన్ని నువ్వు వదిలేసి నువ్వు పైకి వచ్చేసాయి అని చెప్పేసి, చేయాల్సిన పని చేస్తలేవు, చేయకూడదు చేస్తాను అన్నారు. ఏదో ఒక జబ్బు, ఒక అనారోగ్యమో ఒక వస్తుంది, ఏదో ఒకటి వచ్చేసి. ఇప్పుడు మరి ఎలా తెలుసుకొని బయటపడ్డారో మీరు ఒక్క కాలర్తో మాట్లాడినాక చెప్దురు కానీ. హలో అండి, నమస్కారం. హలో సార్, నమస్తే. వెంకటేశ్వర్ సార్, 2 ప్రశ్నలా? అవును సార్, 2 ప్రశ్నలు, జంట ప్రశ్నలు. ఓకే సార్. హలో, వినబడుతుంది, అడగండి సార్. సార్ ఇప్పుడు దేహము అంటే ఏంటి సార్? ఫోన్ దగ్గర పెట్టుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ దేహము అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, ఆ రెండు ఒకటేనా? దేహము శరీరము ఓకే. ఇంకొకటి ధ్యానం చేస్తే రుగ్మతలు పోతున్నాయి, అంటే ధ్యానం చేస్తే ఆత్మానందం పొందుతున్నామా, దేహానందం కూడా పొందుతున్నామా? ఓకే, రన్ వండర్ఫుల్ సార్. దేహం శరీరం ఒకటే, 2 ఒకటే. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆనందం పొందుతున్నాము, దేహానందమా ఆత్మానందమా? ఇప్పుడు ఏ ఆనందం పొందాలని దేహం కావాలి ముందు, ఈ దేహం ద్వారానే ఆ ఆత్మను కూడా అనుభూతి చెందగలుగుతాం మనం. అది ఆత్మ ఆనందాన్ని కూడా దేహం ద్వారా అనుభూతి చెందగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు అబ్బా అంటాం, ఆత్మ శరీరం ద్వారా అనుభూతి చెందుతుంది. వావ్, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక వాహనం, ఆత్మకు ఇన్స్ట్రుమెంట్. మనం మాట్లాడితే మైక్ ఎట్లా మ్యాగ్నిఫై చేస్తుందో. అవును, వండర్ఫుల్. ఈ శరీరం ద్వారా అన్ని అనుభవాలు పొందుతున్నాము, అన్ని ఆనందాలను కూడా ఈ శరీరమే మూలం. ఈ శరీరం ఉంటేనే వాటన్నిటిని పొందగలుగుతాం. రైట్, విన్నారు కదా వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ సార్, మీకు అలా జరిగింది, ఇక మరణం అంచుల దాకా వెళ్ళారు, మీకు మళ్ళీ మెసేజ్ వచ్చింది, నువ్వు చేయాల్సిన పని చేయట్లేదు, ఇంకొచ్చే చేయని. తర్వాత మీరు ఎలా తెలుసుకొని ఏం చేశారు? ఇమీడియట్ గా ఇక నేను చేయాల్సిన నాకు అర్థమైపోయింది, ఇంకా ప్రచారం చేయడానికి మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ చేసుకున్నా, లేదు పొరపాటు జరిగింది, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, నా పని నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా పని నేను చేస్తా అని కమిట్మెంట్ ఇచ్చేసి ఫుల్ ఫ్లెక్స్డ్గా కంప్లీట్ బిజినెస్ మానేసి వచ్చారా? లేదు, బిజినెస్ చేస్తూనే ఉన్నాను. బిజినెస్ ఉంది, దీనికి టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు చేసుకున్నాను. ఒక మనిషిని అపాయింట్ చేయడం, మేడం ని అపాయింట్ చేయడం, వాళ్ళంతా ఆ పని చూసుకుంటారు. మీ పని కొద్దిగా అక్కడ తగ్గించుకొని ఇటు ఎక్కువ పెట్టారు. అప్పుడు ఎలా ఉంది అక్కడ బిజినెస్? అది ఇంకా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది అసలు పాయింట్ సార్. మీరు ఆధ్యాత్మికతకి ఇటు సమయం ఇస్తే అక్కడ వేరే వాళ్ళని పెట్టినా అద్భుతంగా నడుస్తుంది. మీరు ఉన్నప్పుడే సిక్కయ్యారు. ఇది కదా సార్ పర్పస్ ఆఫ్ లైఫ్ తో జీవించడం. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. అండి, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఇటు మాట్లాడాలండి. నమస్కారం. హలో, మీ టీవీ సౌండ్ తగ్గియండి. మేడం గారు, టీవీ సౌండ్ తగ్గించి ఇటు మాట్లాడండి, ఫోన్లో మీ మాట వినబడుతుంది మాకు. ఆల్ రైట్. సో ఇది సార్ సంగతి కదా. మరి కొంతమంది అసలు ఉన్న వ్యాపారమే మానేసేంత వస్తుంది. ఎగ్జాంపుల్, స్కూల్ రన్ చేశాను నేను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాను. ధ్యానంలో ఉధృతంగా వస్తున్నప్పుడు ఇది మన పని కాదే, మనం ఉండాల్సింది ఇక్కడ కాదే, మనం స్పిరిచువల్ సైన్స్ చెప్పాలి అని దాన్ని ఆపేసినాం సార్. ఇట్స్ ఓకే కదా? ఓకే, ఇప్పుడు ఇవాళ రేపు నా వ్యాపారాన్ని కూడా నేను వదిలేస్తాను. నేను దాని ఒక స్థాయి వచ్చిన తర్వాత అది కూడా జరుగుతుంది సార్. నా లైఫ్ పర్పస్ ఇది, నేను చేయాల్సిన పని ఇది ఖచ్చితంగా తెలుసుకొనే చేయాలి సార్. ఇటువైపు వద్దాం. ఇది తెలుసుకొని వచ్చిన వాళ్ళ మన స్టోరీ. కొంతమంది సాధనలోకి వస్తారు, ఇదే బాగుంది, ఇంకా నే వ్యాపారము ఉద్యోగం చేయను అని గడపడం. ఇప్పుడు ప్రతిదీ కూడా కత్తి మీద సాంబ్లాడు. అవేర్నెస్, ఆ ఎరుక అనేది లేనప్పుడు మళ్ళా మాయలో బ్రహ్మలో పడిపోయి మొదటికి వచ్చేస్తాం. ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో కూడా వెళ్ళిపోతాం ఆ ఎరుక లేనప్పుడు.
రైట్. ఇప్పుడు మన అన్నీ వదిలేసే సంసారంతో సంబంధం లేదు అని పెళ్లి కూడా చేసుకోను అనే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అదనేది మళ్ళా ఒక మూర్ఖత్వం. ఇప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోవాలి. అంటే సాధన చేసినప్పుడు అన్ని సరిగ్గా చేయగలుగుతాం మనం. ఇప్పుడు అదే సార్, ధ్యానం అంటే ఎక్కడికో పోతారని ఇప్పటికి కూడా భయపడడానికి రీజన్ ఇదే. కొంతమంది ఈ తెలియక చేసి తీసుకునే నిర్ణయాలే. చేయనీరు తల్లిదండ్రులు పిల్లల్ని ధ్యానం చేస్తున్నాడు, వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ ధ్యానం అంటే ఇంకా వ్యాపారాన్ని మెరుగ్గా చేయగలుగుతాడు, అద్భుతంగా చేసుకోవడం, ఒక బిజినెస్ ఉన్న సంసారంలో అద్భుతంగా ఉంటాడు. వావ్, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సూపర్ సార్. చివరగా మీ మెసేజ్ ఇవ్వండి ఇవాళ. ఇప్పుడు సంసారంలోనే నిర్వాణం. మన జీవితాన్ని మనం చక్కగా చూసుకోవాలా, మన కుటుంబ వ్యక్తుల్ని మనం చక్కగా చూసుకోవాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో స్నేహంగా ఉండాలి. బంధంతో ఉంటే మళ్ళీ అదొక భయం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆ జీవితానికి అదే దుఃఖం. ఆ బంధంతో ఉండటమే దుఃఖం. స్నేహం ఉండాలి కానీ బంధం కాదు. సూపర్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ఆన్సర్స్ ఇచ్చారు. ఇదండి ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. ఓవరాల్గా మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకున్నాం, మరణ భయాన్ని జయించడానికి ఏం చేయాలో తెలుసుకున్నాం, ధ్యానము గురించి తెలుసుకున్నాం, అన్ని విషయాలు కవర్ అయినాయి ఇవాళ. సో పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. రైట్. వేరే జిల్లాలకు వెళ్ళాల్సిందా అంటే మీకు లోపల చూసుకోండి, మీరు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఉంటే వెళ్ళండి. చివరగా రిచర్డ్ బాక్ గారు చెప్పిన ఒక పాయింట్ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. ఏం చెప్పారంటే, తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఇంకా ఏమీ లేదు అని తెలిసేంత వరకు ఏ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఇక అది మీకు మీరే తెలుసుకోవాలి. సో ఇలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన మాస్టర్లతో అద్భుతమైన విషయాలు అందిస్తున్నటువంటి పిఎంసి ట్రస్ట్కి మీరు విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్